నమస్తే. ఇప్పుడు ఏంటది బాహుబలి 3 అయితే రాబోతుందని చెప్పి అంటున్నారు. సో వస్తే ఎలా ఉంటుంది అంటారు? చాలా సంతోషం కదా! ఒకప్పుడు తెలుగు వాళ్ళకి వాల్యూ ఉండేది కాదు. ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ, కలకత్తాలో గానీ, చెన్నైలో గానీ. ఈ 'బాహుబలి', 'పుష్ప' ఎప్పుడైతే వచ్చాయో ఈ 2 సినిమాలు పుణ్యమా అని మన వాళ్ళే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ వాళ్ళందరూను టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయడానికి క్యూలు కడుతున్నారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, అజయ్ దేవగన్ కావచ్చు, దీపికా పదుకొనె కావచ్చు, ఆలియా భట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వస్తున్నారు. చాలా సంతోషకరమైన పరిణామం ఇది. 'బాహుబలి', 'పుష్ప' మన తెలుగు వాళ్ళ యొక్క పేరుని ఖండాంతరాలకు తీసుకెళ్ళిపోయినాయి. చాలా సంతోషం. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను 'బాహుబలి 3' కోసం. ఎందుకంటే అది మంచి కళాఖండం ఆ సినిమా. మంచి ఎపిక్ అనుకోవచ్చు. అందులో మరి ప్రభాస్ గారు కావచ్చు, రానా గారు ఉండకపోవచ్చు ఎందుకంటే చనిపోయారు కాబట్టి. రమ్యకృష్ణ కావచ్చు, అనుష్క, అలాగే తమన్నాని తీసుకోకూడదని నేను డిమాండ్ చేస్తున్నాను రాజమౌళి గారిని. మొన్న మధ్య ఇంటర్వ్యూలో ఏం చెప్పింది ఆమె? సౌత్ ఇండియాలో అసలు హీరోయిన్కి ప్రాధాన్యత ఉండదట. ఒకసారి విజయశాంతి సినిమాలు చూడమ్మా, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, నేషనల్ అవార్డు విన్నర్, యాక్షన్ క్వీన్ అంటారు. అలాగే శ్రీదేవి గారి సినిమాలు చూడమ్మా, ఆల్ ఇండియా నెంబర్ 1 అంతే కదా. అలాగే ఒక జయప్రద, ఒక సావిత్రి, వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో హీరోయిన్స్ కదా. ఒక శారద, వీళ్ళంతా శారదాకి 3 టైమ్స్ నేషనల్ అవార్డు వచ్చింది. ఒకవేళ సౌత్ ఇండియాలో హీరోయిన్కి ప్రాధాన్యత లేకపోతే 3 టైమ్స్ ఎట్లా వస్తుంది? శారద గారికి నేషనల్ అవార్డు, అలాగే విజయశాంతి గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది, సుహాసిని గారికి వచ్చింది. ఆమెకి ఏం తెలుసు సౌత్ కోసం? అసలు సౌత్లోనే హీరోయిన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సావిత్రి గారికి అయితే అసలు బయోపిక్ కూడా తీస్తారు, మీ అందరూ తెలుసు. అలాగే భానుమతి రామకృష్ణ, తెలుసో తెలియదు ఆమెకు ఆ పేరు. భానుమతి గారిని అసలు అష్టావధాని అనేవారు. అన్ని రంగాల్లో ఆమె రాణించింది. ఒక హీరోయిన్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక స్టూడియో ఓనర్గా, ఒక సింగర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. ఆమె ఒక ప్రతి 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడాను ఆమె మాస్టర్ డిగ్రీ చేసినట్టే ఉండేవి ఆమె సినిమాలు. ఈమెకి ఏం తెలియదు కనుక సౌత్ ఇండియాని కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా ఆమెని సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా బహిష్కరించాలి. 'బాహుబలి 3'లో ఆమెను పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఆమె ప్లేస్లో మన తెలుగు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. సీరియలే మన తెలుగు అమ్మాయే కదా, ఆమెను పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా ఆమె కంటే కూడా బాగా డ్యాన్స్ సీరియల్ చేస్తుంది కనుక. సో ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ అంటే చాలా ఇయర్స్ పడుతుంది. ఏ మూవీ అయినా సరే ప్రతి ఒక్క షాట్ని కూడా చాలా క్లిష్టంగా తీస్తారు. సో ఇది ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అంటారు మళ్ళీ 'బాహుబలి 3' అంటే? ఆయన కూడా సింపుల్గా 1 ఇయర్లో తీసేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతసేపు అంత టైం వెయిట్ చేయలేరు కదా. 'బాహుబలి' చాలా సంవత్సరాలు తీశారు, ఆ తర్వాత 'ట్రిపుల్ ఆర్' కూడా చాలా సంవత్సరాలు తీశారు. ఇప్పుడు 'వారణాసి' కూడా 4-5 సంవత్సరాలు అయింది షూటింగ్ ప్రారంభమై. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఒక సంవత్సరంలోనే ఫినిష్ చేసేయాలన్నమాట. పూరి జగన్నాథ్ తీసుకోండి, ఏ సినిమా 6 నెలలు 3 నెలలు తీసేస్తాడు. ఎనీవే రాజమౌళి గారు చాలా గ్రేట్ అండి. ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని, పేరుని అమెరికా వరకు, లాస్ ఏంజల్స్ వరకు తీసుకెళ్ళాడు. ఆయన సినిమాలకు ఆస్కార్ అవార్డులు వచ్చాయి, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. ఫస్ట్ టైం కె విశ్వనాథ్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ముంబై వరకు, ఢిల్లీ వరకే తీసుకెళ్లారు మన సినిమాని. కానీ ఈయన రాజమౌళి గారు అమెరికా వరకు తీసుకెళ్లారు ఆయన. సో స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ లాగానే రాజమౌళి కూడాను మన ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అండ్ పాపులర్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు.